at least they can see the recording. Okay. So where I have started is today you have mic option. So particularly if you have any particular doubt also you can ask, no problem. You have mic option, allowed all for muting or unmuting themselves. Okay. So divergence theorem. Okay, divergence theorem అంటే ఏంటంటే మనం ఇంతకు ముందు ఒకటి డెరివేషన్ చేసాం. ఓకే, sorry, I think it is not presenting my screen, so I'll present my screen. Is it presenting now? Right. So yeah, సో మనం ఏం చేసామంటే ఫస్ట్ గాస్ లా అప్లైడ్ టు డిఫరెన్షియల్ వాల్యూమ్ అనుకున్నాం. ఓకే, ఒక వాల్యూమ్ తీసుకున్నాం, ఇలాగ ఇక్కడ మనకు కనిపించే వాల్యూమ్, ఐ థింక్ నా మౌస్ పాయింటర్ కనిపిస్తుంది అనుకున్నాను. ఒక వాల్యూమ్ తీసుకున్నాము. అన్మ్యూట్. సో గాస్ లా అంటే ఏంటంటే, గాస్ లా మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోండి. గాస్ లా సింపుల్ గా చెప్తున్నాను చూడండి. కన్సిడర్ ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే, ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్. ఓకే, ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో చార్జ్ ఉంది అనుకోండి. ఓకే, సో ఈ క్లోజ్డ్ సర్ఫేస్ లో లోపల ఒక చార్జ్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఆ చార్జ్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే, total charge is equivalent to the total charge enclosed by this particular is equivalent to total surface area. Okay, total surface area మనకి ఎంతైతే ఉంటుందో ఆ టోటల్ సర్ఫేస్ ఏరియాలో మనకి ఎంత చార్జ్ అయితే మనకి ఎన్క్లోజ్ చేయగలుగుతామో దాన్ని గాస్ లా అంటాం. గాస్ లా సింపుల్ గా చెప్పాలంటే. ఓకే, సో దాన్ని మనం ఎట్లా చూడొచ్చు, Q ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ d bar dot ds. ఓకే, సారీ, ఐ థింక్ ఇక్కడ నేను ఇది మర్చిపోయాను. టోటల్ ఫ్లక్స్. ఓకే, ఫ్లక్స్ డెన్సిటీ which is enclosed by the closed surface. The total charge enclosed by the surface or differential volume is equivalent to the total flux density of the enclosed area. Okay, so Q is equal to integral of d bar dot ds bar. This is Gauss law. Okay, సో గాస్ లా మనం వేరియస్ ఆబ్జెక్ట్స్ కి మనం అప్లై చేసాము. లాస్ట్ లో ఏంటంటే డిఫరెన్షియల్ వాల్యూమ్ కి అప్లై చేసాం. సో డిఫరెన్షియల్ వాల్యూమ్ కి అప్లై చేసినప్పుడు ఏమైందంటే, సో the total charge enclosed by the differential volume element is equivalent to dou dx by dou x plus dou dy by dou y plus dou dz by dou z into total volume. Total volume is delta v. ఓకే, సో ఈ డెల్టా v ని అటు పంపిస్తే q by delta v అవుతుంది. q by delta v dou dx by dou x dou dy by dou y dou dz by dou z. Okay, now if this particular volume is shrinking and became a point. Okay, ఈ వాల్యూమ్ అంతా కుదించిపోయి ఒక పాయింట్ లాగా అయిందంట, సింగిల్ పాయింట్ లాగా అయిందంట, ఒక డాట్ లాగా అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వాల్యూమ్ యాజ్ వెల్ యాజ్ ది పాయింట్ ఇట్ సెల్ఫ్, రెండు ఒకటేనంట. అంటే ఏంటి, డెల్టా v టెండ్స్ టు జీరో. అలా అయితే దెన్ వాట్ హ్యాపెన్స్ ఈస్ the divergence of that particular element, is equivalent to dou dx by dou x plus dou dy by dou y plus dou dz by dz. ఓకే, అంటే ఏంటి, ఇలా కుదించిపోవడాన్ని డైవర్జెన్స్ అంటున్నాం. ఓకే, అంటే వాల్యూమ్ కాస్త ఒక పాయింట్ అయిపోయింది. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఏరియా అంత పెద్ద ఏరియా అంతా, సర్ఫేస్ ఏరియా అంతా తగ్గిపోయి ఒక సింగిల్ పాయింట్ అయిపోయింది, ఒక సింగిల్ పాయింట్ కింద కన్వర్ట్ అయిందంట. సో అలా కన్వర్ట్ అయిన దాన్ని మనం డైవర్జెన్స్ ఆఫ్ దట్ ఏరియా అంటున్నాం. డైవర్జెన్స్ ఆఫ్ ది టోటల్ ఏరియా దట్ వాస్ దేర్ ఎర్లియర్. ఓకే, సో దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ del A. Okay, so this is represented as divergence of A bar or simply del A bar. Okay, del A bar, right? So this is this symbol is called as del and this is A bar. Okay, divergence vector. Okay, this is divergence vector and this is divergence symbol. Okay, so divergence of an area is equal to dou dx by dou x dou dy by dou y and dou dz by z. Okay, so ఇది మనకి డైవర్జెన్స్ థియరం. ఓకే, దిస్ ఈస్ అవర్ డైవర్జెన్స్ థియరం. సో మనం దాన్ని అంతా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏంటి అది,
లైక్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనకి ఎట్లా వస్తుంది ఏంటి ఇవన్నీ కూడా సంథింగ్ లైక్ టోటల్ ఎంటైర్ రైస్ బ్యాగ్ లో చాలా వాల్యూమ్ చాలా రైస్ గ్రెయిన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకదాని కింద తీసుకుంటున్నాం. సో ఆ ఒక్కదాన్ని తీసుకుంటే దాని నుంచి మనం మిగిలిన వాటన్నిటికీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఎంత వాల్యూమ్ ఉందనే టోటల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇట్లాగా అన్ని కూడా మనం డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో. ఓకే, ఇన్ ద ఈవినింగ్ క్లాస్ లో. సో సింపుల్ గా డైవర్జెన్స్ డెల్ డాట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు డైవర్జెన్స్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు డో డిఏవై డో ఎక్స్ డో డిఏవై బై డో వై ప్లస్ డో ఏజెడ్ బై డో జెడ్. ఓకే, సిలిండ్రికల్ అండ్ స్పెరికల్ కోఆర్డినేట్స్ లో కూడా మనం వీటిని రాయొచ్చు. ఓకే, సిలిండ్రికల్ అండ్ స్పెరికల్ కోఆర్డినేట్స్ లో కూడా డైవర్జెన్స్ థియరం ని రాయొచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ డైవర్జెన్స్ థియరం. సో ఈ డైవర్జెన్స్ థియరం ఏంటంటే డాట్ ప్రొడక్ట్. ఓకే, సో దిస్ ఈస్ ఏ స్కేలార్ ఫీల్డ్. ఓకే, డెల్ డాట్ ఏ బార్ ఈస్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, సో స్కేలార్ ఫీల్డ్స్ మనకి ఉంటాయి. సో దట్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. డైవర్జెన్స్ ఆఫ్ ఏ స్కేలార్ is a no sense, no meaning. So divergence of a scalar is no meaning. So వెక్టార్ మాత్రమే ఉంటుంది, డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఉంటుంది, డెల్ డాట్ ఏ బార్ మాత్రమే ఉంటుంది, అంతేగాని డెల్ డాట్ ఏ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే వెక్టార్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా మనకి వెక్టార్ ఫీల్డ్స్. ఎందుకు మనం ఒకసారి చూస్తే కనుక ఈ వాల్యూమ్ అంతా కలిసి ఒక పాయింట్ అయిపోయింది. పాయింట్ దగ్గర ఏముంటాయని చెప్పుకున్నాం, ఇంకో ఇక్కడ రాశాను చూడండి. పాయింట్ దగ్గర ఏముంటాయి అనుకున్నాం, ఇట్లాగా ఫీల్డ్స్ అన్ని కూడా ఇట్లా ఈ రకంగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఫీల్డ్ ఉంది అంటే డైరెక్షన్ లో ఫీల్డ్ హ్యాస్ సమ్ డైరెక్షన్. ద ఫీల్డ్ హ్యాస్ సమ్ డైరెక్షన్. ఇట్ హ్యాస్ సమ్ మ్యాగ్నిట్యూడ్ యాజ్ వెల్ as ఇట్ హ్యాస్ డైరెక్షన్. సో వాట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ ఏ వెక్టార్ ఫీల్డ్. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ ఉంటుంది కానీ డైవర్జెన్స్ ఆఫ్ ఏ స్కేలార్ ఉండదు. ఓకే, వితౌట్ దిస్ డైరెక్షన్స్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ఏ పాయింట్ చార్జ్ there is no field. Consider there is no field for a point charge. In that case divergence has no meaning. Divergence of that particular point is no value అంటే జీరో. సింపుల్ గా చెప్పాలంటే జీరో కింద కన్సిడర్ చేయొచ్చు. సో డైవర్జెన్స్ ఆఫ్ ఏ స్కేలార్ హ్యాస్ నో సెన్స్, నో మీనింగ్. సో కంపల్సరీగా వెక్టార్ ఫీల్డ్ అయి ఉండాలి. ఓకే, బట్ డాట్ ప్రొడక్ట్ కన్సిడర్ చేస్తే మాత్రం అది స్కేలార్ ఫీల్డ్. ఓకే, ఎందుకు డాట్ ప్రొడక్ట్ అంటే స్కేలార్ డాట్ ప్రొడక్ట్ అని చెప్పుకున్నాం స్టార్టింగ్ లోనే. క్రాస్ ప్రొడక్ట్ అయితేనేమో వెక్టార్ క్రాస్ ప్రొడక్ట్ స్కేలార్ డాట్ ప్రొడక్ట్ అని చెప్పుకున్నాం. సో డెల్ డాట్ ఏ బార్ కాబట్టి ఇదేంటిది స్కేలార్ డాట్ ప్రొడక్ట్, అందుకని స్కేలార్ ఫీల్డ్. బట్ డైవర్జెన్స్ ఆఫ్ ఏ స్కేలార్ హ్యాస్ నో వాల్యూ. డైవర్జెన్స్ ఆఫ్ ఏ స్కేలార్ నో వాల్యూ అంటే ఏంటి, ఫర్ సపోజ్ స్కేలార్ క్వాంటిటీ అంటే 10 kgs ఉంది. సంథింగ్ లైక్ వేర్ ఇస్ మై పెన్, ఐ యామ్ సీకింగ్ ఫర్ మై పెన్. I have something like 10 kgs వాల్యూమ్ ఉంది. ఓకే, సో దీన్ని నేను కుదించి ఒక పాయింట్ తీసుకొచ్చాను. దిస్ హ్యాస్ నో మీనింగ్. ఓకే, మీన్స్ డైవర్జెన్స్ ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ డైవర్జెన్స్, రైట్? ఫ్రమ్ 10 kg to a point it is divergence. Divergence of 10 kg is a point. Consider it is a point, but it doesn't have any direction. Because this is a 10 kg is a scalar quantity. 10 kg is a scalar quantity. Okay, it is a scalar quantity. It doesn't have any directions. So divergence of a scalar is no meaning. Divergence of a scalar has no meaning. Okay, there is something happened, right? Okay, so ఇది మనకి స్కేలార్ అనే దానికి మీనింగ్ ఏమీ లేదు. తర్వాత ఏంటి, డెల్ డాట్ ఏ బార్. ఐఎమ్ గెటింగ్ ఆడియో. రైట్, ఓకే. సో డెల్ డాట్ ఏ ప్లస్ బి is del dot a plus del dot b. Del dot va is v into delta a plus a delta v. ఓకే, సో ఈ రెండు ప్రాపర్టీస్ కూడా డైవర్జెన్స్ మీద ఉంటాయి. సో Maxwell's first equation is nothing but, so del dot a bar is equal to charge density rho v. That is Maxwell's first equation. ఓకే, సో మనం ఏంటనుకుంటున్నాం, చార్జ్ డెన్సిటీ కింద కన్సిడర్ చేస్తున్నాం. టోటల్ దిస్ బికమ్స్ ఏ చార్జ్ డెన్సిటీ. ఓకే, అంతే కదా. అప్పుడు మనకి ఫర్ సపోజ్ డెన్సిటీ అంటే ఏంటి, సింపుల్ గా కన్సిడర్ వాట్ ఈస్ డెన్సిటీ. డెన్సిటీ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఒక పాపులేషన్ డెన్సిటీ అనుకుందాం. కన్సిడర్ ఇట్ ఇస్ పాపులేషన్ డెన్సిటీ. సో వాట్ ఈస్ పాపులేషన్ డెన్సిటీ? పాపులేషన్ డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్లో ఎంతమంది జనాభా ఉన్నారు, ఎంతమంది పీపుల్ ఉన్నారు అనేదాన్ని మనం పాపులేషన్ డెన్సిటీ అంటాం. ఓకే, ఒక కిలోమీటర్ ప్లేస్ లో
ఎంతమంది జనాలు ఉన్నారు అన్నదాన్ని నేను పాపులేషన్ డెన్సిటీ అనుకుంటాను. ఓకే. సో డెన్సిటీ అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ ఫిక్స్డ్ ప్లేస్‌లో ఎంతమంది జనాభా ఉన్నారు? ఒక పర్టిక్యులర్ ఫిక్స్డ్ ప్లేస్‌లో ఎంతమంది జనాభా ఉన్నారు? దాన్ని మనం డెన్సిటీ అనుకుంటున్నాం. రైట్? సో, ఇక్కడ ఏంటి మనకి, మనం ఎప్పుడైతే మనం ఒక వాల్యూమ్ వాల్యూమ్ డిఫరెన్షియల్ వాల్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఒక పాయింట్ అనుకుంటున్నామో, అంటే ఏంటి? ఈ క్యారెక్టరిస్టిక్స్ అంతా కూడా ఇక్కడికొచ్చేసినట్టే గదా! ఈ క్యారెక్టరిస్టిక్స్ అంతా కూడా ఇక్కడికొచ్చేసినట్టే. ఈ పాయింట్‌కొచ్చేసినట్టే. రైట్? ఒక పెద్ద వాల్యూమ్ తీసుకొని దాన్ని మొత్తం కంప్రెస్ చేసి ఒక చిన్న పాయింట్ దగ్గరికి తీసుకొచ్చేసాను. సో, వాటెవర్ ద ప్రాపర్టీస్ దట్ ఆర్ ప్రెజెంట్ ఎర్లియర్, డిఫరెన్షియల్ వాల్యూమ్‌లో ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవే ప్రాపర్టీస్ ఇక్కడుంటాయి. రైట్? సో, అప్పుడేమైంది? టోటల్ టోటల్ చార్జ్ దట్ ఈస్ ప్రెజెంట్ హియర్ ఆర్ ద టోటల్ చార్జ్ డెన్సిటీ దట్ ఈస్ ప్రెజెంట్ హియర్ ఈస్ ఈక్వలెంట్ టు దిస్ పాయింట్. ఓకే. టోటల్ చార్జ్ ప్రెజెంట్ ఇన్ దాని పర్టిక్యులర్, అంటే ఇప్పుడు సింపుల్‌గా మీకు సింపుల్‌గా చెప్పాలంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ ప్లేస్‌లో 100 మంది ఉన్నారనుకుందాం. ఓకే. 100 మంది ఉన్నారనుకుందాం. సో, దాన్ని నేనేం చేస్తాను, అదే ఉంచాను. 100 మెంబర్స్ ఇన్ 1 కిలోమీటర్, 1 స్క్వేర్ కిలోమీటర్ అన్నాను. 1 స్క్వేర్ కిలోమీటర్. ఓకే. 1 స్క్వేర్ కిలోమీటర్ కాస్త నేను 1 స్క్వేర్ మీటర్ అంటాను. 1 స్క్వేర్ మీటర్ అంటాను. అంటే అప్పుడు మనకి దీనిపై 1000 కదా! 100/1000 ఎయ్యాలి. 100/1000 ఇది ఫిక్స్‌డ్. అదే నేను 1 స్క్వేర్ సెంటీమీటర్ అంటాను. 1 స్క్వేర్ సెంటీమీటర్ అంటాను. అంటే ఏంటి అప్పుడు 10^1000 ఇంటూ 10^-2. ఓకే. అంటే సారీ, ఇది ఇంకో 100. ఓకే. పైనెయ్యాలా? కిందెయ్యాలా అది? ఈ స్క్వేర్ కిలోమీటర్ కదా! స్క్వేర్ కిలోమీటర్ అంటే కిందే వేసుకుంటూ వెళ్తాం. రైట్? అంటే ఏంటి? నేను అదే 100 మందిని సెంటీమీటర్‌కి ఎంతుంది? స్క్వేర్ సెంటీమీటర్‌కి ఎంతుంది? అంటే 1 కిలోమీటర్ స్పేస్‌లో ఉన్నవాళ్ళు కాకుండా నాకు 1 స్క్వేర్ సెంటీమీటర్‌లో ఎంతమందున్నారు? నాకెంతుంది? ఫస్ట్ నేను చెప్పిందెంత? 1 స్క్వేర్ కిలోమీటర్‌లో ఎంతమందున్నారో చెప్పాను 100 మంది. రైట్? సో, వాళ్ళందరిని నేనేం చేస్తున్నాను? తగ్గించి స్పేస్‌ని తగ్గించి 1 స్క్వేర్ సెంటీమీటర్‌లో ఎంతమందున్నారని అడుగుతున్నాను. 1 స్క్వేర్ కిలోమీటర్‌లో నుంచి 1 స్క్వేర్ సెంటీమీటర్‌లో ఎంతమంది జనాభాలో ఉన్నారంటున్నాను. ఓకే. రావట్లేదంటే ఒక్కసారి మీరు లాగౌట్ చేసి లాగిన్ చేయండి. నాది ఆల్రెడీ నేను షేర్ చేస్తున్నాను వీడియో. షేర్ చేస్తున్నాను నేను. ఒక్కసారి లాగౌట్ చేసి లాగిన్ చేయండి. నేనే ప్రెజెంట్ చేస్తున్నాను. ఒకసారి ఆఫ్ మళ్ళీ చేస్తానుండండి ఒకసారి. ఓకే. రైట్. మళ్ళా చేశాను నేను. ప్రెజెంటేషన్ ఇచ్చాను. ఈసారి వస్తుంది. ఒకవేళ ఇంతకుముందు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే. ఓకే. రైట్. ఇప్పుడు ఓకే అనుకుంటున్నాను నేను. ఓకే. సో, అప్పుడేంటి, ఇక్కడున్న క్యారెక్టరిస్టిక్స్ 1 కిలోమీటర్ క్యారెక్టరిస్టిక్సే 1 స్క్వేర్ సెంటీమీటర్స్‌లో కూడా వస్తది. ఓకే. సో, నేను జనాభా అంతే ఉంచి 100 మంది ఉన్నారు అని అనుకుంటూనే దాన్ని నేను చిన్నది చేసేస్తున్నాను ప్లేస్‌ని. ఓకే. చిన్న ప్లేస్ చేశాను. రైట్? సో, అప్పుడేమవుతుంది? వాటెవర్ ద చార్జ్ దట్ ఈస్ ప్రెజెంట్ హియర్, ఓకే, that becomes the charge here. Whatever the charge that is present there will become the charge here. Okay. So, del dot of a bar of a particular volume is equivalent to the charge density of the particular area. That is your Maxwell's first equation. So, the equation is called Maxwell's first equation. It is applied to electrostatics. So, the name antam Gauss law in point form or Maxwell's first equation. So, examination lo write about Gauss law in point form anna same answer, or derive the necessary equations for Maxwell's first equation anna same equation, or prove Maxwell's first equation anna same. Okay. So, this is about the Maxwell's first equation. Now, come to the work done. Okay. Whenever definition say, so come to the work done. సో, మామూలుగా మనం వర్క్ డన్ అంటే ఏంటి? మామూలుగా మనకు తెలిసిన సింపుల్ డెఫినిషన్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్‌మెంట్. ఓకే. సో, మనం సంథింగ్ లైక్ ఒక ఆబ్జెక్ట్‌ని ఫర్ సపోజ్ టేక్ వన్ ఆబ్జెక్ట్ అండ్ యూ హావ్ అప్లైడ్ వన్ ఫోర్స్ అండ్ ఇట్ హాస్ మూవ్డ్ సమ్ డిస్టెన్స్. ఓకే. సో, ద ఫోర్స్ దట్ ఈస్ రిక్వైర్డ్, ద వర్క్ దట్ ఈస్ డన్ హియర్ ఈస్ ద టోటల్ ఫోర్స్ దట్ ఈస్ అప్లైడ్ అండ్ ద టోటల్ డిస్టెన్స్ దట్ ఆబ్జెక్ట్ హాస్ ట్రావెల్డ్. సో, దట్ ఈస్ టోటల్ వర్క్ డన్ అనుకుంటున్నాం. రైట్? సింపుల్ కేసెస్‌లో. లేదు, నేను ఒక ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఒక వాల్‌ని దోస్తున్నాడు అనుకుంటే, సో, ద ఫోర్స్ దట్ ఈస్ ఎగ్జర్టెడ్ ఆన్ దట్ వన్ అండ్ ద రివర్స్ ఫోర్స్ దట్ ఈస్ ఎగ్జర్టెడ్ ఆన్ ది పర్సన్.
ఓకే. సో సో ఆ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని నేను ఆ ఫోర్స్ నేను వర్క్ డన్ ఫోర్స్ డన్ ఈక్వలెంట్ ఫోర్స్ డన్ సారీ ఈక్వలెంట్ ఫోర్స్ ఆన్ మీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వర్క్ డన్ ఇన్ దిస్ కేస్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది వర్క్ డన్ వెన్ ద టెస్ట్ చార్జ్ ఈస్ మూవ్డ్ అగైనెస్ట్ టు ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ బార్. పాజిటివ్ చార్జ్ అంటే ఏంటి? పాజిటివ్ టెస్ట్ చార్జ్ QT is placed in the field. It will move due to force of repulsion. Let the movement of QT is dl. ఏంటి ఇక్కడ నేను ఏం కన్సిడర్ చేస్తున్నానంటే ఒక పాయింట్ ఉంది, ఇట్ హ్యాస్ సమ్ ఫీల్డ్. ఓకే, ఒక పాయింట్ ఉంది, ఇట్ హ్యాస్ సమ్ ఫీల్డ్, రైట్? ఇది పాజిటివ్ చార్జ్ అనుకున్నాను, పాజిటివ్ ఫీల్డ్, సింపుల్ గా ఈ బార్. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఈ బార్ సింపుల్. ఈ ఫీల్డ్ లోకి నేను ఒక కొత్త టెస్ట్ ఛార్జ్ పెట్టానంట, QT అనే ఫస్ట్ టెస్ట్ ఛార్జ్ పెట్టాను. సో ఇప్పుడు ఏమైంది? ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది పాజిటివ్ ఛార్జ్, రెండు ఏమవుతాయి? రిపెల్ అవుతాయి. ఓకే, సో ఇది బయటకి రిపెల్ అవుతుంది, దిస్ బికమ్స్ రిపెల్. సో ఇది ఎంత డిస్టెన్స్ అది రిపెల్ అయింది అనేది. ఓకే, సో ద వర్క్ డన్ హియర్ ఈస్ ఇన్ దిస్ కేస్ ఈస్ వెన్ ద ఫోర్స్ రిక్వైర్డ్ టు కీప్ దిస్ QT at this fixed point in order ఎంత మనం ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది, ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఇది ఈక్విలిబ్రియంలో అక్కడే ఉంటుంది అనే దాన్ని వర్క్ డన్ అనుకుంటున్నాం సింపుల్ గా. ఓకే, సో దాన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇఫ్ ఏ పాజిటివ్ చార్జ్ QT is placed in the field, it will move due to force of repulsion. Let the moment be QT. Okay, let the distance be QT. Somebody is calling me this time. Hello sir, నేను ఇంకా క్లాస్లో ఉన్నాను, రావలేదు సార్. QT is dl. So according to Coulomb's law, force exerted by E bar is given by F bar into QT. Okay, total మనకి ఏంటి? 2 fields కదా. So Q1 Q2. Okay, F bar is equal to Q1 Q2. ఏది? Coulomb's law గురించి. సో మనకు ఒక టెస్ట్ చార్జ్ ఉంది, దట్ ఈస్ QT. ఇంకొక చార్జ్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E bar. సో ఇవి రెండు మల్టిప్లికేషన్ చేస్తే మనకి టోటల్ ఫోర్స్ వస్తుంది. ఓకే, right? So we know that force is vector moving in the direction of AL bar. So F bar is given as F bar into AL bar. Okay, force ni manam etla chestam? For suppose force itla undi, right? So force into this is AL bar. Okay, so if you multiply those two, it is the F bar vector. Okay, so force vector ante force vector, ఇది force vector. Okay, force vector ante force into AL bar. ఓకే, ఇక్కడ ఫోర్స్ అంటే ఏంటి? QT ఇంటూ E బార్ ఫ్రమ్ AL బార్. ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, దిస్ ఇస్ ఫస్ట్ ఈక్వేషన్, దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్. ఓకే, సో దాంట్లో అది సారీ ఈ సెకండ్ ఈక్వేషన్. సో F బార్ని అందులో మనం అప్లై చేస్తే దిస్ వాట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నాము? టు కీప్ ద చార్జ్ ఇన్ ఈక్వల్ పొజిషన్, ఇట్ ఈస్ నెసరీ టు అప్లై ఫోర్స్ విచ్ ఈస్ ఈక్వల్ టు అండ్ ఆపోజిట్. సో F అప్లైడ్ ఏమవుతుంది? మైనస్ QT ఇంటూ E బార్ ఇంటూ AL బార్ అవుతుంది. ఓకే, సింపుల్ గా పైన ఉన్న ఈక్వేషన్, పైన ఉన్న థర్డ్ ఈక్వేషన్ కి ఒక మైనస్ పెడితే అది ఫోర్స్ ఎగ్జెక్టెడ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో మ్యాథమెటికల్లీ డిఫరెన్షియల్ వర్క్ డన్ బై ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇన్ మూవింగ్ ది త్రూ ఏ డిస్టెన్స్ ఆఫ్ DL అగైనెస్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్ E bar. ఓకే, సో అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే, సో ఒక 2 పాయింట్స్, దిస్ ఇస్ Q, దిస్ ఇస్ QT, దిస్ ఇస్ Q, దిస్ ఇస్ QT. సో దీన్ని నేను ఒక ఫోర్స్ అప్లై చేయాలి, ఇది ఆల్రెడీ రిపెల్ అవుతుంది. సో దీని ఈక్వలెంట్ ఫోర్స్ నేను దీని మీద అప్లై చేయాలి, QT మీద అప్లై చేయాలి. ఓకే, సో ఆ ఫోర్స్ అప్లై చేయడం ద్వారా నేను దీన్ని ఈక్విలిబ్రియం పొజిషన్, అంటే నేను ఎక్కడైతే పెట్టానో అక్కడే ఉంచాలనుకుంటున్నాను. అలా ఉంచాలంటే నేను ఏం ఓవర్కమ్ చేయాలి? రిపల్షన్ ఫోర్స్ ని ఓవర్కమ్ చేయాలి. ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే ఆ రిపల్షన్ ఫోర్స్ ని నేను రిపెల్ చేయాలనే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే వర్క్ డన్ అనుకుంటున్నాను. వెరీ వెరీ సింపుల్. ఐ హ్యావ్ ఏ పాజిటివ్ చార్జ్ E bar with electric field intensity E bar. So in that field I have placed one unit positive charge. Then there exists a repulsion force between those two fields. There is a repulsion force between those two fields. Now, in order to keep these two forces
in equilibrium, in order to keep these forces in equilibrium, I have to apply an external force. I have to apply an external force on Qt such that these two fields will be in a equilibrium position. Okay, so our force application ఏదైతే ఉందో that is my work done. That is my work done. ఓకే, అండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఉంటుంది. సో ఎంత డిస్టెన్స్ నేను మూవ్ చేస్తున్నాను అనే దాన్ని బట్టి, సో ఆ ఫోర్స్ ఎంత డిస్టెన్స్ నేను అప్లై చేసి ఎంత డిస్టెన్స్ దాన్ని మూవ్ చేశాను అనే దాన్ని బట్టి నాకు డిఎల్ అనేది వస్తుంది. సో టోటల్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అప్లైడ్ ఇంటూ డిఎల్, రైట్? సో డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, సో ఎఫ్ అప్లైడ్ ఎంతో పైనుంచి తీసుకున్నాను, నేను అప్లై పెట్టాను. సో ఫైనల్గా ఏంటి దాని అర్థం, దాని వర్క్ డన్ అంటే ఏంటి? In order to move the unit positive charge, in order to move the positive test unit charge, test charge ఇది. Okay, in order to move the so work done ఇక్కడ ఎట్లా మెన్షన్ చేస్తున్నామంటే, in order to move the test charge, positive test charge from an initial position to final position such that the both the fields are in equilibrium. The work done is defined as the total work done in order to see that the test charge, unit positive test charge, is moved from initial point to final point, is called as work done. Okay, so work done ఎట్లాగా ఈ ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫైనల్ పొజిషన్ కి ఈ టెస్ట్ చార్జ్ ని మనం మూవ్ చేయడాన్ని, సర్టెన్ డిస్టెన్స్ మూవ్ చేయడాన్ని మనం వర్క్ డన్ అనుకుంటున్నాము, రైట్? సో ఇది గివెన్ ఇన్ జౌల్స్, ఇట్ ఈస్ గివెన్ ఇన్ జౌల్స్. ఓకే, సో ఇవి రెండు మనం చూసాం. ఓకే, ఈ రెండు మనం చూసాం, రైట్? సో ఐ హోప్ దీస్ థింగ్స్ ఐ హావ్ గివెన్. ఎనీ డౌట్? somebody is switched on their mic. సో కొన్ని క్వశ్చన్స్ చూస్తే కనుక so I think I have given explanation for here. Some questions was applied to displays. Some questions are there earlier. 69, that is different question. The energy transfer that occurs when an object is moved over a distance by a force. The body change its position, energy consumed, power by time, force experienced by body, both are equal forces. So starting only given important questions. Mid model send తెలియదు, ఇంకా మిడ్ పేపర్ తెలియదు. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాం, ఇంకా అక్కడ దాకా రాలేదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దాకా. ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ నీడ్ ఎక్స్ప్లెనేషన్? ఎనీథింగ్ ఎల్స్ దట్ యూ నీడ్ ఎక్స్ప్లెనేషన్? మీ మైక్ అన్మ్యూట్ చేసుకోవచ్చు, లేదంటే చాట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు. ఎయిదర్ వే యూ కెన్ కమ్యూనికేట్ విత్ మీ. ఎనీ యూ ఆర్ పోస్టింగ్ ఆల్రెడీ ఇన్ ద చాట్ బాక్స్ ఆర్ వాట్? Any questions? Any further questions? Any further questions?